హే గైస్, కార్తీక మాసంలో చాలా స్పెషల్ అయిన డే కార్తీక పౌర్ణమి. అలాంటి కార్తీక పౌర్ణమి రోజు నేను ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి ఆ టెంపుల్ గురించి డీప్ డీటెయిల్స్ అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ ఎందుకు అంత యూనిక్ స్పెషాలిటీ ఉంది ఆ టెంపుల్కి అని చెప్పేసి మొత్తం చూపించేస్తాను. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ చూడని ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే తెలుసుకున్నాను. సో మీరు కూడా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూసి ఎందుకు స్పెషల్ అన్నానో వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేసేయండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి కొండ పైన అయితే ఉందన్నమాట. సో కొండపైకి మనకి వెహికల్స్ కూడా వెళ్తాయి, అలాగే మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మీరు చూస్తుంటే చాలామంది భక్తులు నడిచి కూడా వస్తున్నారు. సో నేనైతే వెహికల్ అయితే వెళ్తా ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు సైడ్ సరౌండింగ్స్ చూసుకుంటే ఆ ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ అని చెప్పేసి కామెంట్ అయితే చేసేసేయండి. మొత్తం పొలాలన్నమాట. అక్కడ లాంగ్గా కనిపిస్తుంది కదా ఫుల్ గ్రీనరీ, అదంతా కూడా మనకి బనానా ట్రీస్ అనమాట. మా సైడ్ ఎక్కువగా బనానా అయితే పండుతూ ఉంటుంది అనమాట. బనానా అండ్ పప్పాయ మోస్ట్లీ ఎక్కువ వేస్తూ ఉంటారు. మీ రిమైనింగ్ కొన్ని పంటలు అనేది తక్కువ అనమాట, ఎక్కువ వేసేది ఇవే. అండ్ మీరు చూడొచ్చు మొత్తం ఎంటీ ప్లేసు, మొత్తం నీట్గా చదరం చేసి పెట్టారనమాట. ఈ వ్యూ పాయింట్ మనం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మాట్లాడుతూ మనమైతే కొండ అయితే ఎక్కేసాం అనమాట. అండ్ ఇప్పుడైతే నేను దిగేసాను ఆటోలోంచి. అండ్ ఇదే అనమాట మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. అండ్ అక్కడ నుంచి కొంచెం స్లోపు పైకి అయితే ఎక్కాలన్నమాట. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇదే అనమాట టెంపుల్. ఆల్రెడీ చాలామంది దీపాలు అయితే పెడుతూ ఉన్నారు కార్తీక పౌర్ణమి కాబట్టి. అండ్ ఇప్పుడు కూడా మనం ఒకసారి చూసేద్దాం పదండి. అండ్ ఇక్కడైతే నేను రాగానే దీపం పెట్టక ముందే ఆకాశం దీపం అయితే పెడతా ఉన్నాను అనమాట. అంటే ఆకాశ దీపం మనం ఆల్రెడీ వినే ఉంటాం కదా. సో ఈ కార్తీక మాసంలో అండ్ నార్మల్ రిమైనింగ్ డేస్లో కూడా అప్పుడప్పుడు పెడుతుంటారు. ఎస్పెషల్లీ కార్తీక మాసంలో అయితే స్పెషల్ డేస్లో కంపల్సరీగా ఆకాశ దీపం అనేది పెడతారనమాట. ఇప్పుడైతే మమ్మీ పూజ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ చల్లి కింద ముగ్గు అయితే వేసి దానిపైన అరిటాకు అయితే పెట్టి, దాని తర్వాత దానిపైన కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ పెట్టి, దాని తర్వాత మనకి ఇంటి దగ్గర నుంచి మమ్మీ ఆ పిండి ముద్ద అవన్నీ చేసుకొని వచ్చిందనమాట. బియ్య పిండితో ఆ దీపాలన్నీ మమ్మీ ప్రిపేర్ చేసి తర్వాత అవన్నీ వెలిగించి టెంకాయ అయితే కొట్టింది. అండ్ ఇదంతా కూడా మమ్మీ చేసిందనమాట. నేను పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాను. అండ్ నేను చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో ఈసారి చేయలేకపోయాను. అండ్ లాస్ట్లో మమ్మీ హారతి ఇచ్చింది అండ్ దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. అండ్ ఎప్పుడు మనము ఏదైనా కంపల్సరీ ఇది మనకు కావాలి, ఇది మనం చేయాలి, ఇది జరిగితే బాగుండు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో కంపల్సరీగా మన చేత్తో అది కంపల్సరీగా ఆ దేవుడు చేయిస్తాడని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను కూర్చోంటే పక్కన ఒక అమ్మాయి అయితే కూర్చుంది. వాళ్ళ డాడీ వచ్చేసి మా అమ్మాయికి పూజ ఎలా చేయాలో తెలియదండి, సో మీరే కొంచెం చేయించండి అని చెప్పేసి చెప్పారనమాట. నా చేతులారా నేనే ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి ఆ పాప పిండి ముద్ద అన్నీ తీసుకొని పూజ అయితే నేను అమ్మాయి కలిసి అయితే చేసాం అనమాట, ఆ చిన్న పాప. అండ్ మోస్ట్లీ నేనే ఎక్కువ చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శివలింగం అయితే వేశారనమాట. అండ్ శివలింగం ఆకారంలో ఫ్లవర్స్ తోటి డెకరేట్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంతకుముందు చూసారు కదా లోపల కూడా ఒక పెద్ద శివలింగం అయితే వేస్తున్నారు అండ్ ముగ్గు పిండితో వేశారనమాట. ఇది మొత్తం ఫ్లవర్స్తో అయితే వేశారనమాట. అండ్ ఇక్కడైతే నేను దేవుడి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇలాంటి కార్తీక మాసంలో పౌర్ణమి అంటే చాలా స్పెషల్. అసలు లేడీస్ అందరూ కూడా టెంపుల్లోనే ఉంటారు. అంటే జెంట్స్ ఉండరు అని కాదు, జెంట్స్ కూడా వస్తారు, బట్ లేడీసే చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. ఒక్కసారి చూసేసేయండి, శివలింగం ఎంత బాగా వేశారు కదా, ఫుల్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసి ఫుల్గా దీపాలన్నీ పెట్టారు. అండ్ అక్కడ ఆ దీపంలో నేను కొన్ని దీపాలు అయితే వెలిగించి పెట్టాను అనమాట. సో చాలా హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి దేవుడికి అభిషేకం అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఇంటి దగ్గర నుంచి మేము ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళి ఆ శివలింగానికి అయితే అభిషేకం చేసాము. అలా చూస్తుండి పోవాలనిపించింది అనమాట. ఎప్పుడైనా కూడా మనం దేవుడికి దీపం పెట్టాను, ఇంట్లో దీపం పెట్టు అనే పదాలు అయితే యూస్ చేయకూడదంట. ఎప్పుడు కూడా మనం దేవుడికి పూజ చేశాను, పూజ చేయబోతున్నాను, పూజ అయింది ఇలానే చెప్పాలి. అంతేకాని
దీపం పెట్టాను, దీపం పెడుతున్నాను ఇలాంటివన్నీ పదాలు యూజ్ చేయకూడదు అని అయితే విన్నా నేను. సో మా హస్బెండ్ కూడా చెప్పారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆవుకి గడప అయితే తినిపిస్తూ ఉన్నాను అనమాట. అండ్ అటు సైడ్ ఒక ఆవు ఉంది కదా పెద్దది, దాని కొమ్ములతో పొడవడానికి అయితే వస్తూ ఉందన్నమాట పైకి. నాకు భయం వేసింది. సో చిన్న దూడకి పెడదామని వచ్చాను. ఈ చిన్న దూడ కూడా కొంచెం దగ్గరికి వెళ్తే పైకి వచ్చేస్తుంది అనమాట. అండ్ తాడుంది కట్టేసి ఉన్నా కూడా కొంచెం భయం వేస్తుంది. చూడు రౌండ్కి వచ్చింది. అసలు నిజంగా చాలా డేర్ చేసి ఒక రౌండ్ అయితే దాని చుట్టూ అయితే తిరిగాను అనమాట. ఇంకొక రౌండ్ తిరగాలంటే భయం వేసింది నాకు. అండ్ మమ్మీని తిరగమంటే మమ్మీ నాకొద్దు నాన్న, నాకు అంత సాహసం నేను చేయను అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పక్కనే మనకి హనుమంతుడు యొక్క విగ్రహం అయితే ఉందన్నమాట. జై శ్రీరామ్, జై హనుమాన్. నాకు వచ్చేసి ఫేవరెట్ గాడ్ అంటే హనుమాన్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కనే మనకి ఒక శివలింగం, అదే శివుని స్టాచ్యూ అయితే ఉందన్నమాట. సో అది కూడా చూపించేస్తాను రండి. అండ్ అక్కడ కూడా అందరూ దీపాలు అయితే పెడతా ఉన్నారు, అసలు ఫ్రీగా లేదనమాట. అండ్ చూడండి ఎంత బాగుందో స్టాచ్యూ, అసలు ఎంత పెద్దగా అండ్ ఎంత బాగుంది కదా. అండ్ డే టైం చూస్తే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చూడండి పౌర్ణమి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టాచ్యూ వచ్చేసి మొత్తం మనకి వైలెట్ కలర్లో అయితే ఉందన్నమాట, లావెండర్ కలర్లో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జ్వాలా తోరణం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఆ జ్వాలా తోరణం చూడడానికి అయితే వచ్చినాను నేను మెయిన్గా. అండ్ ఈ జ్వాలా తోరణం వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు. దేవుడి దర్శనం అయితే ఇప్పుడు స్టాప్ చేశారు. ఎందుకంటే దేవుడికి ఇప్పుడే అభిషేకం అయితే చేశారు కదా, పాలాభిషేకం పంచామృతాలతో అన్నిటితోటి అభిషేకాలు అయితే జరిగాయి. అండ్ అభిషేకం తర్వాత దేవుడి అలంకరణ చేసి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనకి దర్శనం అయితే చూపిస్తారనమాట. ఈలోగా మీ అందరికీ జ్వాలా తోరణం ఎలా కడతారో, దేంతో కడతారో అండ్ ఎలా ఉందని చెప్పేసి దగ్గర నుంచి చూపించేస్తాను, వచ్చేసేయండి. అండ్ ఇది వచ్చేసి జ్వాలా తోరణం ఇదంతా కూడా మనకి గడ్డి అంటారు కదా, సో ఎండిపోయిన గడ్డితోటి అలా చుట్టి రౌండ్గా పెద్దగా అయితే చేస్తారనమాట. అండ్ పక్కనే పూలమాలలు కూడా కడతారనమాట. ఇంతకీ మీ ఊర్లో జ్వాలా తోరణం కడుతున్నారా లేదా, ఇలాంటివి చేస్తారా లేదా ఏంటని చెప్పేసి నాకు కూడా కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడైతే నేను ఆ హనుమాన్ చూసి అయితే జై శ్రీరామ్ జై హనుమాన్ అయితే అంటూ ఉన్నాను అనమాట. నా హ్యాపీనెస్కి అసలు హద్దులు లేవన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎందుకు కూర్చో ఉన్నారంటే కాసేపట్లో జ్వాలా తోరణం వెలుగుతుంది కాబట్టి అవన్నీ చూడడానికి ముందే వాళ్ళు ప్లేస్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకున్నారనమాట. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మనకి ఇంతసేపు కెమెరా మ్యాన్ అంతా వీడియో అంతా తీసింది. సో నీ పేరేంటి? హరీష్. ఏం చదువుతావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. నువ్వు? నీ పేరు? శ్రీనివాస్. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. ఓకే. నువ్వు? భరత్. 9th క్లాస్. బాగా చదువుకుంటున్నారా? ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? క్లాస్లో ఫస్టా సెకండా? సెకండా? ఈసారి ఫస్ట్ రావాలి. ఇప్పుడైతే మనం జ్వాలా తోరణం చూడడానికి అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకాసేపులో మనకి ఇంకాసేపులో మనకి జ్వాలా తోరణం అనేది వెలుగుతుంది అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను. నేను చూసిన శివుని టెంపుల్ అన్నిట్లో కల్లా ఇదైతే చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా స్పెషల్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే దేవుడిది ఓపెన్ అయితే చేశారనమాట దర్శనానికి. అండ్ పౌర్ణమి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బాగుందో. చూస్తుంటే అలాగే పౌర్ణమిని చూడాలనిపిస్తుంది అనమాట. అండ్ డైలీ చూసే చందమామే కదా ఈరోజు ఏంటి అని అనుకోవచ్చు మీరు. డైలీ చూసే చందమామైనా కూడా మనకి పౌర్ణమి రోజు ఆ కళ, ఆ బ్రైట్నెస్ అండ్ ఆ లైటింగ్ అదంతా కూడా చాలా యూనిక్గా చాలా స్పెషల్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక స్పెషల్గా ఉంది టెంపుల్ అండ్ చాలా యూనిక్గా ఉంది అంటున్నాను కదా, ఇంతకీ అది ఏంటి అని అనుకుంటే మీరు ఏదైనా గెస్ట్ చేస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి. అండ్ లేదంటే నేనైతే వీడియోలో
ముందైతే ఉంది, ఆ క్లిప్ కూడా వస్తుంది. సో వీడియో మిస్ అవ్వకుండా అయితే కంటిన్యూగా అయితే చూసేసేయండి. అండ్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పేసి కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ దగ్గరికి అయితే మనం అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ హనుమాన్ విగ్రహం చూడండి ఎంత హైట్గా ఉందో, ఎంత పెద్దగా ఉందో. సో నేను వచ్చేసి కాళ్ళ దగ్గర అయితే ఉన్నాను అనమాట. అండ్ కొంచెం స్టెప్స్ అయితే పైకి ఎక్కాను, కొంచెం గద వరకు అలా వెళ్ళాను అనమాట లైట్గా. అండ్ నాకైతే చెప్పాను కదా, ఫేవరెట్ గాడ్ అయితే హనుమాను అండ్ లార్డ్ శివ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారన్నా కూడా చాలా అంటే చాలా భక్తి అండ్ చాలా ఇష్టం కూడా. అండ్ ఇక్కడైతే హనుమాన్ అయితే దర్శనం అయితే చేసేసుకొని అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా జ్వాలాతోరణం అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఇంకా అందరూ వచ్చేసారు చూడండి. సో ఇంకా మనం కూడా వెళ్ళిపోయి జ్వాలాతోరణం చూద్దాము. అండ్ కొంచెం స్పెషల్ ఉందన్నమాట. అండ్ ఈలోగా మనకి క్రాకర్స్ అవన్నీ కూడా పేల్చేశారనమాట. స్వయంగా పూజారి చేతిలో అమ్మవారిని అండ్ అయ్యవారిని పెట్టుకొని అయితే జ్వాలాతోరణం వెలిగించడానికి అయితే వచ్చారనమాట. అంటే ముందుగా పూజ చేసిన తర్వాత స్వామివారు అండ్ అమ్మవారు కలిసి జ్వాలాతోరణం పూజారి చేతుల్లో వెలిగిస్తారనమాట. అండ్ పక్కనే మనకి అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు కదా, వాళ్ళైతే ఫస్ట్ వెలిగించరు. అండ్ స్వామివారి చేతితో పూజించిన తర్వాతనే పూజారే వెలిగిస్తాడనమాట ఈ జ్వాలాతోరణాన్ని. అండ్ ఇక్కడ చూడండి జ్వాలాతోరణం ఎంత బాగా వెలుగుతూ ఉందో. అండ్ అలాగే పక్కన మనకి క్రాకర్స్ కూడా ఫుల్గా అయితే పేలుస్తూ ఉన్నారు. అండ్ ఒకసారి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ జ్వాలాతోరణం ఎత్తుకున్న పూజవారులు అయితే అంటే ఆ స్వాములు అయితే లోపలికి నుంచి బయట నుంచి లోపలికి, అంటే జ్వాలాతోరణం అటు సైడ్కి అండ్ జ్వాలాతోరణం ఇటు సైడ్కి 3 సార్లు అయితే తిరుగుతూ ఉన్నారనమాట. అండ్ 3 సార్లు వాళ్ళు తిరిగిన తర్వాత అంటే స్వామివారిని తీసుకెళ్ళి మళ్ళీ గర్భగుడిలో అయితే పెట్టేస్తారు. అండ్ పెట్టేసిన తర్వాత మనం సాధారణ మనుషులం మనమందరం వెళ్ళి మనం కూడా ఒకసారి కానీ 3 సార్లు కానీ ఆ జ్వాలాతోరణం నుంచి అటువైపు నుంచి ఇటువైపుకి 3 సార్లు నడవచ్చు అనమాట. పూజారి అయితే సో ఇప్పుడు ఈ జ్వాలాతోరణం నుంచి అటు సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్కి రావాలి, అట్లా 3 టైమ్స్ రావాలంట. సార్ నడిస్తే సరిపోతుందని చెప్పారు. అండ్ ఇక్కడ జనాలు అయితే తోసుకుంటున్నారు అనమాట లిటర్లీ. అండ్ నాకైతే ఒక పక్క షూట్ చేస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. ఎక్కడ నా కెమెరా ఈ జనాల్లో పడిపోయిందంటే ఐఫోన్ గోవిందా, కనీసం పడింది ఎవరైనా ఇస్తారంటే ఎవరు ఇవ్వను కూడా ఇవ్వరు. ఇప్పుడు జనరేషన్ అలా ఉంది కదా. సో అందుకని చెప్పి చాలా భయం వేసింది. అండ్ ఎలాగో మీకు చూపించాలి. అది పూర్తిగా వెలిగించకుండా తీసేస్తారా? నేను తిరిగేది కూడా మీ లైవ్లో చూడాలని చెప్పేసి కష్టపడి మీకోసం అయితే నేను ఈ క్లిప్ అయితే తీశానమాట. అండ్ మీరు నాకు చూడొచ్చు ఎంత రిస్క్ తీసుకొని చేస్తున్నా నేను. అండ్ ఆ జ్వాలాతోరణం వెలుగుతూ ఉంటేనే కొద్దిసేపటికే వాళ్ళందరూ దాన్ని తీసేస్తూ ఉన్నారనమాట. ఎందుకని అడిగితే బొట్టు పెట్టుకోవడానికి అని అడుగుతున్నారు. లేదా జ్వాలాతోరణం బొట్టు నాకు జ్వాలాతోరణం అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే పెట్టారనమాట, దేవుడి ప్రసాదం. అండ్ నేను వచ్చేసి దేవుడి ప్రసాదం కొబ్బరి చిప్పలు అయితే పెట్టించుకున్నాను అండ్ తింటా ఉన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లోపల డెకరేషన్ చేశారు కదా, అండ్ ఇక్కడికైతే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అదంతా కూడా పైన వేసిందంతా కూడా ముగ్గుపిండి తీశారు. అండ్ ఇటు సైడ్ మనకి స్వస్తి గుర్తు అండ్ అలాగే ఓం అని వేశారు కదా, అదంతా కూడా మనకి ఫ్లవర్స్ తోటి అంతా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది ఇక్కడే అనమాట, మీకు ఒక స్పెషల్ చెప్తానని చెప్పాను కదా, అది ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే మొత్తం శివలింగాలు అయితే కనిపిస్తున్నాయి కదా, అంటే చిన్న చిన్న లింగాలు కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటినీ మనకి నవరత్న లింగాలు అని అయితే పిలుస్తారనమాట. ఈ నవరత్నాలు అనేది ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్కటి ఒక కలర్ ఉందో చూడండి. ఒకటి వచ్చేసి ఫుల్ వైట్గా ఉంది, ఇంకోటి వచ్చేసి స్ఫటికం కలర్లో ఉంది, ఇంకోటి వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, అండ్ గంధం కలర్లో ఉంది. అండ్ ఇలా అయితే మనకి మొత్తం నవరత్న లింగాలు అని అంటారు. అలాగే దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు,
అదే నర్మదా బాణలింగం అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే ఇలాంటి లింగంలో 9 లింగాలు కలిసిన ఒకే చోట ఉండడం ఇలాంటిదైతే నేనైతే ఇంతవరకు ఎక్కడైతే చూడలేదు. అండ్ మీరు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి లింగాలు అయితే చూసుంటారనమాట. ఒకవేళ చూసుంటే ఎక్కడ చూసారు ఏంటని చెప్పేసి కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి స్టోన్స్లో శివలింగం అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా 9 లింగం అయితే ఉన్నాయి. ఇవి కూడా లైక్ క్రిస్టల్ స్టోన్స్ లాగా అయితే అనిపిస్తున్నాయి అనమాట. కొంచెం దీని వెనుకలు రాగానే మనకి బ్రహ్మదేవుడు అలాగే సరస్వతి అండ్ పక్కన మనకి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే నేను ఆ సరస్వతి దేవికి అయితే హారతి అయితే ఇచ్చానమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అయితే చెప్పైతే హారతి అయితే ఇచ్చానమాట నేను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క కృప మీ మీద, మీ ఫ్యామిలీ మీద, మీ పిల్లల మీద ఉండాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి 18 మెట్లు అయ్యప్ప స్వామి అయితే పెట్టున్నారనమాట. ఇవి లేడీస్ టచ్ చేయకూడదు కాబట్టి నేనైతే టచ్ చేయడం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూసుకుంటే దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. 9 లింగాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ 9 నవరత్న లింగాలకైతే నర్మదా లింగాలకైతే డైలీ పూజ అయితే చేస్తారు. అండ్ అలాగే వీటన్నిటికీ అభిషేకాలు పూజలు అవన్నీ కూడా ప్రత్యేకంగా యూనిక్గా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసేసుకోండి. ఎంత బాగా అలంకరించారో చూడండి. చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట నాకు. ఆ అలంకరణకి నిజంగానే ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని కంపల్సరిగా ప్రతి ఒక్కరు అనాల్సిందే అనమాట. అండ్ నేనైతే దగ్గర నుంచి అయితే స్వామివారిని చూసి దర్శనం చేసుకొని హారతి అయితే తీసుకున్నాను అనమాట. నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా అయితే అనిపించింది. అండ్ మీకు కూడా ఆ దర్శనం అయితే ఇప్పిస్తున్నాను. మీరందరూ కూడా ఆ పరమశివుడిని అయితే దర్శనం అయితే చేసుకోండి. మీ కోరికలన్నీ నెరవేరాలి, అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. నాకైతే అలాగే స్వామివారిని ఇంకాసేపు చూడాలి, అలాగే ఉండిపోవాలి అక్కడే అని అయితే అనిపించింది అనమాట. సో రిటర్న్ అయితే అవుతున్నాను. నా స్టూడెంట్ అయితే ఒక అమ్మాయి కనిపించింది అనమాట. సో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నన్ను మమ్మీని అయితే ఇంటి దగ్గర అయితే కార్లో డ్రాప్ చేశారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఆ స్పెషల్గా చూపించిన ఆ లింగాల గురించి కూడా ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. బాయ్.